అమెరికా విధించినటువంటి సుంకాల ప్రభావం భారత్ పైన ఏ విధంగా ఉండబోతోంది, భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఏంటి అనేది కూడా మనకు వివరించేదానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పుల్పాక్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం సంజయ్ గారు, సమయం కూడా తక్కువగా ఉంది. ఏంటి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, దీంట్లో ఏమైనా మార్పులు ఉండొచ్చా, ఏం జరగబోతోంది? అంటే ట్రేడ్ డీల్ కనుక ఒప్పుకోకపోతే, అగ్రిమెంట్ రాకపోతే అలాంటి సమయంలో 25-26% టారిఫ్ చూస్తే అది అవుతుందా క్లియర్ గా చెప్పలేము. మీరు ట్రంప్ వైఖరి కనుక మిగతా దేశాలతో చూస్తే అలాంటి ఇలానే నడిచిందండి. మీరు ఉదాహరణకి జపాన్ తో తీసుకోండి. ఇంకా జపాన్ మీద యాక్చువల్లీ సుంకాలు విధించేసానని ఆయన ఉత్తరం కూడా ఇచ్చేసారు వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత ట్రేడ్ డీల్ ఒప్పందం కుదిరిందండి. సో కాబట్టి ట్రంప్ వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. సో మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా మనకి తొందరలోనే ఒక ట్రేడ్ అగ్రిమెంట్ రాబోతోంది, వాణిజ్య ఒప్పందం రాబోతోంది ఇండియాకి అమెరికాకి మధ్య. అది వచ్చేంత వరకు ఇట్లా ప్రెజర్ టాక్టిక్స్ డొనాల్డ్ ట్రంప్ చేస్తూనే ఉంటారు. మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకే, ఒకవేళ భారీ మొత్తంలో విధించే పరిస్థితుల్లో వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఒకవేళ విధిస్తే కనుక కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. ముఖ్యంగా మన జెమ్స్, డైమండ్స్, జ్యువెలరీ ఇవి మనం పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, అది కూడా బాగా దెబ్బతింటుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో కొంత రైస్ ఎక్స్పోర్ట్ కూడా జరుగుతుందండి, అగ్రికల్చరల్ కమోడిటీస్, వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఆయన చాలా దేశాల మీద ఒకటేసారి సుంకాలు విధిస్తున్నారు కాబట్టి మనకు అందరి దేశాల్లాగానే మనం కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మన ప్రొడక్షన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ అమెరికన్ మార్కెట్ యాక్సెస్ చేయాలన్న ఆశతో కొద్దిగా ఖర్చు తగ్గించాలన్న తపన ఉంటుంది. ఎందుకంటే టారిఫ్ ఇప్పుడు 100 రూపాయల ప్రోడక్ట్ 125 రూపీస్ అయింది అనుకోండి, దాని ఖర్చు తగ్గించాలంటే 100 రూపాయల నుంచి 90 రూపాయలు ఎలా చేయగలనా అని ఆలోచిస్తారు కదా. సో అక్కడ ప్రాఫిట్ మార్జిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాకుండా నా ఉద్దేశంలో అయితే వేచి చూద్దామండి, ఇంకా టైం ఉంది మనకి, ఇంకా నెగోసియేషన్స్ నడుస్తున్నాయి. మన వాళ్ళు దీన్ని బట్టి మనకి తెలుస్తోంది ఏంటంటే మన వాళ్ళు వాణిజ్య ఒప్పందం మీద చాలా గట్టిగా వాదిస్తున్నారని, ఏదో కంగారు పడి సంతకాలు పెట్టట్లేదు. డొనాల్డ్ ట్రంప్ పలు విధాలు మన మీద ప్రెషర్ డెవలప్ చేస్తున్నారు. ఒకటి సుంకాలు విధిస్తానని, ఇంకోటి కశ్మీర్ మీద నేనే చేస్తున్నానని, అసలు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని. ఇదంతా ఒక మంచి వాళ్ళకి అవసరమైనట్టు, వాళ్ళకి కావాల్సినట్టు ఒక వాణిజ్య ఒప్పందం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఏమంటామంటే టాక్టిక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. మొత్తానికైతే మాత్రం అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందానికి ముందే ట్రంప్ ఆయన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంగా నిపుణులు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా భారత్ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా ఈ విషయాలపైన ఇప్పటికే చర్చలు జరిగాయి. దీని విషయంలో గతంలో ఏప్రిల్ 2 నుంచి కూడా ఉంటుందని చెప్పినప్పటికీ వెనక్కి తగ్గడం చూసాం. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చు. మొత్తానికైతే మాత్రం ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు వెనక్కి తగ్గుతారో తెలియదు. కాబట్టి పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి అభిప్రాయం ఓవరాల్గా వ్యక్తమవుతుంది స్వామి.